ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్కూల్ కరెక్ట్గా వెళ్తున్నా, కాలేజ్ కరెక్ట్గా వెళ్తున్నా అని చెప్పి వాళ్ళ నడవడికను వాళ్ళ ప్రవర్తనను ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. ఎక్కడైనా కానీ డ్రగ్స్ సేవించినట్టు కానీ, గంజాయి సేవించినట్టు కానీ, సాగు చేసినట్టు కానీ, వారి దగ్గర ఉన్నట్టు కానీ మనకు తెలిసినట్లయితే వెంటనే పోలీసు వారికి ఫిర్యాదు చేసి దాన్ని అరికట్టే విధంగా మీ అందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక మంచి పాట విందాం. పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబూలుదాము, సీజనలు వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము. పరిసరాలను శుభ్రం చేయ ప్రతినబూలుదాము, సీజనలు వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము. మనము ఎండగట్టుదాము. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బతుకు, చీటికి మాటికి తింటే నీకు తింటే నీకచ్చు. ఇక మనం వెంచుదాము. సహకరించే సౌకర్యాలను వినియోగించుదాము. పాడుతూ పాడుతూ బాగు చేసుకుందా. మన ఇంట్లోపల పెరిగిన పిల్లలు ఏం చేస్తుందంటే దాదాపుగా చాలా మంది బండ్లు పట్టుకుని పోయి యాక్సిడెంట్లకు గురవుతుండ్రు. 10వ తరగతి కానీ కాగానే, ఇంటర్మీడియట్ కాగానే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఏం చేస్తుందంటే వాళ్ళకు బండి ఇచ్చి రోడ్ల మీద పంపిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తుందంటే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, బండి ఎట్లా నడపాలో తెలియదు. వాళ్ళు విపరీతమైన వేగంతో వెళ్లి వేరే వాళ్ళకు గుద్దడం వలన వాళ్ళకు ప్రాణహాని జరుగుతుంది, తనకు కూడా ప్రాణహాని జరుగుతుంది. కాబట్టి చేతికొచ్చిన కొడుకులు చేజారిపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలకు బండ్లు ఇవ్వద్దండి. 10th ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకు, మైనర్లకు ఖచ్చితంగా బండ్లు ఇవ్వద్దు. ఒకవేళ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళకి దొరికినట్లయితే, పోలీసు వాళ్ళకి దొరికితే 25,000 రూపాయల జరిమానా ఉంటది, మళ్ళీ జైలు శిక్ష ఉంటది. కాబట్టి దయచేసి పిల్లగాళ్లకు బండ్లు ఇవ్వద్దు. అలాగే ఇంట్లో వాళ్ళు ఏదైనా పెళ్లిళ్ళకి కానీ, పేరెంటాలకు కానీ ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా బండి నడపండి. అతివేగంగా వెళ్లి ఏదో లారీకో బస్కో గుద్దుకొని ప్రాణాలు తీసుకునే ప్రయత్నాలు చేసుకోవద్దు. దయచేసి మద్యం సేవించి గాని, గుట్కా పాన్ మసాలా వేసుకొని కానీ, సిగరెట్ తాకుండా కానీ, చేతిలో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ బండ్లు నడపద్దు. దయచేసి మాదక కానీ లేకపోతే బీడీలుగా తెలిసిన తర్వాత ఆకు కానీ అక్కడ వేయద్దమ్మా. ఎందుకంటే మురికి నీరు అనేది అక్కడ జమ అవుతుంది. దోమలు ఈగలు అనేది గుడ్లు పెట్టడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలను గమనించాలి. ఒకవేళ మనకు ఇంటి ముందర మురికి కాలం ఉంది అంటే దయచేసి వాళ్ళు ఏం చేయాలంటే గ్రామ పంచాయతీ వారికి తెలియజేసి అక్కడ నీరంతా జమ అయిందనే విషయం తెలియజెప్పండి. బ్లీచింగ్ పౌడర్ ఖచ్చితంగా చల్లమని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు చల్లనట్లయితే వాళ్ళ దగ్గర బ్లీచింగ్ పౌడర్ లేకపోతే మనం కొరట్లకి అయినప్పుడు కానీ, జగిత్యాలు వెళ్ళినప్పుడు కానీ ఒక 20-30 రూపాయలు పెడితే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. అది చల్లుకొని
కొనుక్కొని అక్కడ చల్లుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లో కాబట్టి ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఎందుకంటే ఏదైనా జ్వరం వచ్చి మనం హాస్పిటల్కి పోతే లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి ఒక 20-30 రూపాయలతోటి మన ఇంటి ముందట ఏదైనా మురికికాలు ఉన్నా కానీ బ్లీచింగ్ పౌడర్ చల్లుకొని దోమలీగలు అనేది మన ఇంట్లోకి రాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అమ్మా. ప్రతి ఒక్కరూ విషయాలని గమనించండి. మేము చెప్పేది మీకోసమే కాబట్టి ఇవన్నీ మీరు అందరూ పాటించినట్లయితే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటది. మనం ఆరోగ్యంగా ఉంటే రేపు పొద్దున మన పిల్లలకు భవిష్యత్తు వాళ్ళు గొప్పగా చదవడానికి వాళ్ళు గొప్పగా నిలబడడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. ఇంటి యజమాని ఏదైనా చనిపోతే రేపు ఎట్లా ఉంటుందో వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా అన్ని రకాల లోపల వాళ్ళు వెనుకబడిపోతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలను గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి పంచాయత్ సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మోహన్ రావుపేటకి అవగాహన కల్పించడానికి వచ్చిన మీ బృందానికి అందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు గ్రామ పంచాయతీ మోహన్ రావుపేట మహిళలకు మరియు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. పరిసరాలు పరిశుభ్రత అనేది ముఖ్యంగా ఇంటి మహిళపైనే ఆధారపడి ఉంటుంది. తడి చెత్త పొడి చెత్త మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ రోజు తిరుగుతుంది. ఎప్పుడు వచ్చినా కూడా సంచులలో పెట్టుకొని తడి చెత్త ఒకటి పొడి చెత్త ఒకటి వేరు చేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి ఇవ్వగలరు. ఎందుకంటే ఇంట్లో అందరి ఆరోగ్యం ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి మహిళలు కొంచెం దీనిపైన అవగాహన కలిగి ఉండాలి. ఈ రోజులలో అందరూ చదువుకున్న తల్లులే ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి, పంచాయత్ సిబ్బందికి, విన్న తల్లులందరికీ, ప్రతి ఒక్కరి మోహన్ రావుపేట గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.